నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా పెడనలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం సభ. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ ఎద్దేవా. మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేన పార్టీ అధినేత పవన్. ఏపీలో మద్యంతో వైసీపీ వ్యాపారం చేస్తుందంటూ ఫైర్. కాకినాడలో ఉమ్మడి అభ్యర్థుల విస్తృత ప్రచారం. కూటమిని అధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పిలుపు. మచిలీపట్నంలో ఏసీబీకి చిక్కిన సివిల్ సప్లైస్ డీటీ చెల్లూరి శ్రీనివాస్. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. గొడ్డలిపోటు కోడికత్తి డ్రామాలాడిన జగన్ ఇప్పుడు గులకరాయి నాటకాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. తనపై పవన్ పై దాడి జరిగితే రాయి కనిపించింది, కానీ జగన్ పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. జగన్ పై రాయి దాడిని మేం ఖండించామని, కానీ తమపై రాయి దాడి జరిగితే జగన్ ఖండించలేదన్నారు. పొత్తు బాధ్యత కింద కొనకళ్ల నారాయణ, బోరగడ్డ వేదవ్యాస్ సీట్లు త్యాగం చేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే ఒక అబ్బాయి, గౌడ అబ్బాయి, ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు, డ్రామాతో మేము ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు. అది ఒక డ్రామా. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు. మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు? ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్ముడుపోతారా మీరని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు. నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మాట్లాడితే మేమందరం కలిసామంట. కలిసాం. నేను కలిశాను, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బీజేపీ కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం తగ్గాం. ప్రతి ఒక్కరు తగ్గాం. దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అడ్జస్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయినసారి చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు. 14 ఏళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం. 42 సంవత్సరాల రాజకీయ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. అందరం కలిసి ఉండే 175 సీట్లని 25 పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. దేనికోసం చేసుకున్నామంటే మావి 3 జెండాలు కానీ ఒకే అజెండా. ఆ అజెండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ కల్తీ మద్యం ద్వారా 40,000 కోట్లు సంపాదించి ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. భీమవరం నుంచి మారారని, జగన్ చాలా బాధపడుతున్నారని, వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలు 5 ఏళ్లలో 10 సార్లు పెంచారని, పెడనలో ఏ పని జరగాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు డబ్బులివ్వాలని, మట్టి మాఫియాపై ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారని ఆరోపించారు. ఉపాధి హామీలో ఎక్కువ అక్రమాలు జరిగింది ఏపీలోనే అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో. పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్నారు, జడ్జి కుటుంబాలకు కూడా. చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా. ముఖ్యంగా మనకి 18,000 కలంకారీ చేనేత కార్మికులున్న నియోజకవర్గం ఇది. నేను ఈ నియోజకవర్గంలో తిరుగు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి, వీళ్ళిద్దరూ ఒక బిడ్డ. చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల 3 లక్షలు అప్పు చేసి, అధిక వడ్డీతో అప్పు చేసి, అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా 3 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు. అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కలంకారీ గురించి కూడా మీకు GI ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీరైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్, మిమ్మల్ని దోపిడీ చేయకుండా, మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కలంకారీ చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు స్నాపన తిరుమంజన సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ 3వ డివిజన్లో టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బీజేపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఏనాడు కనపడలేదని, రోడ్ షోలతోనే ప్రచారం సాగిస్తున్నారని, ప్రజల ముందుకు ధైర్యంగా రాలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు నేను పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు వాళ్ళందరూ కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నాం. చాలా సగర్వంగా ఓటు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూపించుకుంటా సగర్వంగా అడుగుతూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి ఒక పరిపాలనలోకి రాకుండానే ఒక వ్యవస్థగా తను చేసిన మంచి పనుల గురించి, ప్రజలకు చేసిన పనుల గురించి ఇవాళ చెప్తూ అడుగుతూ ఉన్నాం. కనీస మౌలిక సదుపాయాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే డ్రైనేజ్ సమస్య, ప్రతి చోట డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, మరొక ఏంటంటే బ్లీచింగ్ సమస్య, దోమల మందు కొట్టిన సమస్య, మంచినీరు కొనుక్కునే పరిస్థితి. ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా ఒక నలుగురిని పెట్టడం, తద్వారా పేదలు ఎవరైతే జనరల్ హాస్పిటల్ వైద్యానికి వస్తారో వాళ్ళకి దగ్గర నుండి వైద్యం చేసి పంపించడం అన్నది ప్రధానమైన ఎజెండాగా, లోకల్ ఎజెండాగా నేను పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే విద్య, ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైన సమస్యలు. మిగిలిన అన్నింటి మీద కష్టపడితే సంపాదించదు, కానీ విద్య, ఆరోగ్యం అన్నది సరైన సదుపాయం లేకపోతే పిల్లలకు తరం పాడైపోతుంది. విద్య లేకపోతే, ఆరోగ్యం లేకపోతే 2 తరాలు పాడైపోతుంది. ఆరోగ్యం పోతే ఇప్పుడు ఉన్న తరం పోతే రాబోయే తరం కూడా పోతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్య భద్రత విషయంలో మటుకు పూర్తి హామీ వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే లోకల్ మేనిఫెస్టో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.